మనం బలవర్తమానంలోకి వెళ్ళే ముందుగా మన బైబిల్ ఎత్తి పట్టుకొని బైబిల్ పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందెతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనిషి ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష వేది కలుగుడికై తిని త్రాగుచున్నాడు. అయితే మళ్ళను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధును మహాగణుడు నిశ్చివాసైన మా యేసుక్రీస్తువా, అయ్యా నీకు లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ సమయంలో మమ్మల్ని శ్రేష్టమైన సమయంలో తీసుకుని వచ్చారు. ఆయన బట్టి వందనాలు. ఆయన చదవని లేఖన భాగాల ద్వారా ఆయన మమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన యోగ్యమైన రీతిలో ఆయన మీ యొక్క శరీరంలో రక్తంలో చేవేలా మీరు సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. బలవర్తమానంలోకి వెళ్ళే ముందుగా మనకి రెగ్యులర్గా అంటే మనకి తెలిసిన క్వశ్చన్సే. ఇప్పుడు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు అని అంటే ఎవరు చెప్తాం? గ్రహం బెల్. అలాగే జీరోని ఎవరు కనిపెట్టారంటే కాదు. జీరోని ఎవరు కనిపెట్టారంటే అలాగే బల్బుని ఎవరు కనిపెట్టారంటే ఓకే, యేసుక్రీస్తు ప్రభువాన్ని మొట్టమొదట ఎవరు చూశారు అంటే తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడికే కనపడ్డారు అనేది మనం చూద్దాము ఒకసారి. దానిలోకి వెళ్ళే ముందుగా మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడాను. మొదటిగా ఎవరికి కనపడ్డారు? మగ్దలేని మరియకు కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకు ఆవిడికే ఎందుకు మొట్టమొదటిగా కనబడ్డారు అని మనం చూసుకున్నట్లయితే, ఒక విధంగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు ఎవరు? యోహాను. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఇచ్చేసినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు వాడికి కనపడి ఇంటికి రావడమో లేదా అలాగే ఏ ఒకటి జరుగుతూ ఉంటాయి. అంటే మొట్టమొదటిగా ఎవరికి కనపడి వచ్చేటట్టు లేదు అనుకుంటే ఏం చేస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఉన్నారు అక్కడ, మరియమ్మ ఉన్నారు. ఆవిడకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వచ్చు? మరియంకి ఇవ్వచ్చు, లేదంటే పేతురికి ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు. కానీ ఎందుకు మగ్దలేని మరియకే ఎందుకు మొట్టమొదటిగా ఆయన కనపడుతూ వచ్చారనేది మనం చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసునకు ఉపచారము చేయుచు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఉపచారం చేయుచు అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు ఉపచారం చేస్తున్నారు అని అంటే మగ్దలేని మరియా చేస్తుంది. అది ఎక్కడున్నది అని మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2-3 కూడా చదవండి. చాలు. ఇక్కడ వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. వీరు అంటే వారిలో ఎవరున్నారు? మగ్దలేని మరి ఉన్నది. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్, అదే సీన్. ఇక్కడ ఏంటంటే యేసునకు ఉపచారము చేయుచు ఏం చేస్తుంది అని అంటే దేవునికి ఉపచారం చేసేదిగా మొట్టమొదటిగా అంటే ఫస్ట్ పాయింట్గా మనం చూస్తూ ఉంటాం. ఆవిడ ఏం చేస్తుంది అని అంటే ఆయనకి ఉపచారం చేస్తుంది. అంటే ఆయనకి ఏదో ఒక పరిచర్య లేదా ఆయనకి ఏదో ఒక పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన జీవితంలో దేవుడు ప్రతి విషయంలో మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? దేవునికి ఎంతగానో ఉపచారం చేసేవారు ఉండాలి. అప్పుడులో ఎలా ఉండేదంటే మందిర పరిచర్య ప్రతిదీ వీళ్ళే చెయ్యాలని ఉండేది కాదు. ఏం చేసేవారు? మొత్తం సంఘం మొత్తం ఏమయ్యేది? మందిరంలోనే ఉండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఉండేది. యెరూషలేంలో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉందన్న, ఏమైనా మీటింగ్స్ అయినప్పుడు భోజనాలు మనకి ఇప్పుడు ఏంటంటే డిస్పోజబుల్ ప్లేట్లు వేస్తున్నాం, కానీ అప్పుడు ఒక 1000 మంది వచ్చినా స్టీల్ ప్లేట్లే అవి తినేసి వదిలేసి వెళ్ళిపోతే అవి ఏరినోడొకడు దాంట్లో నుంచి ఆ వేస్ట్ మొత్తం క్లీన్ చేసి ట్రాష్ బిన్లో వేసిన లోకులు, ప్లేట్లు కడిగిన లోకులు, ఆ ప్లేట్లు కడగడానికి నీళ్ళు తోడిన లోకులు. అంటే ప్రతిదీ ఏమయ్యేది? ఉపచారమే. ఏదో ఒక పరిచర్య ఏముండేది అక్కడ? ఉండేది. ప్రస్తుత దినాల్లో ఏం లేదు, అక్కడ పరిచర్య లేదు. ఇక్కడ మనం చూసినాము మగ్దలేని మరియా ఏం చేస్తుంది మొట్టమొదటిగా అని చూసినట్లయితే యేసునకు ఉపచారము చేయుచు. ఆవిడ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఏదో ఒక పరిచర్య, అరే నేను ఏదో ఒక దాంట్లో ఉండాలని చెప్పి ఏం చేస్తున్నా ఆవిడ ఉపచారం చేస్తూ ఉంది. మనం కూడా మన జీవితంలో ఏం చేయాలంటే దేవునికి ఏదో ఒక విధంగా వాడబడుతుండాలి. ఇక లాస్ట్ వీక్ అయినా మనం చూసాము తలాంతుల గురించి బిఫోర్ లాస్ట్ వీక్ చూసాము. అక్కడ మనకున్న తలాంతుని ఏం చేయాలి? దేవుని కొరకు
ఉపయోగించాలి. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఇస్తాడు. దాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు మనం ఖర్చు పెట్టేవారంగా ఉండాలి. దేవుని కొరకు ఉపయోగించేవారుగా ఉండాలి. ఇక్కడ మగ్దలేని మరియలో మనం చూసే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యేసునకు ఉపచారం చేయుచు. ఏం చేయాలంటే, దేవుని పరిచర్లో మనం ఏదో ఒక దాంట్లో మనం ఏం చేయాలి? వాడబడుతుండాలి. మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అరే వాళ్ళు చేసుకుంటారులే, లేదా ఏమనుకుంటారు, హ్యాపీ నవదీప్ వస్తున్నారు కదా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకే అప్పచెప్పారు, ఈ బాధ్యత కాదు. ఏం చేయాలి? సంఘం మొత్తం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసే పాయింట్ ఏంటంటే, యేసునకు ఉపచారం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, ఇదే మత్తయి సువార్త 55వ వచనం చదవండి. 27, 55. అండి 55వ వచనం. యేసునకు చాలు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఆయన వెంబడించిన స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉన్నది. మనం అన్నీ చేస్తూ ఉండం కానీ ఏం చేయం? దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వెంబడించే వారంగా లేకుండా మనం ఏం చేయలేం? దేవుని దగ్గరికి వెళ్ళలేం, పరలోక రాజ్యంలో ఉండలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఏమవుతుందంటే, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? చక్కగా వెళ్ళి కార్లో పికప్ చేసుకొని వస్తున్నారు. కానీ మా చిన్నప్పుడు ఏం జరిగేదంటే, ఎవరో ఒకరు రైల్వే స్టేషన్ రావడమో, బస్ స్టాండ్కి రావడమో జరిగేది. అక్కడ అందరికి కలిపి ఒక ఆటో మాట్లాడి, ముందు ఈయన బండి మీద వెళ్తుండే ఆటోని అనేవారు, ఆ బండిని ఫాలో అవడం. అప్పుడు ఫోన్ కూడా అంత ఉండేది కాదు. ఏం చేసేవారు? పలానా టైంకి ట్రైన్ వస్తుందంటే ఆ టైం కల్లా వాళ్ళు ఎవరైతే పికప్ చేయాలో వాళ్ళు స్టేషన్కి వచ్చి అక్కడ వెయిట్ చేసేవారు. అది డిలే అవనివ్వండి, ముందు రానివ్వండి, వీళ్ళు ఏం చేసేవారు? పలానా టైంకి వస్తుందంటే ఆ టైంకి వచ్చి స్టేషన్లో ఉండి ఏం చెప్పేవారంటే, వాళ్ళు ముందు వెళ్తాం, మా ఆటో మా వెనకాల రండి అని చెప్పి, లేదా రిక్షా అయితే రిక్షా మా వెనకాల రండి అని చెప్పేవాడు. ఈడు కొంచెం ఏదైనా అయ్యిందంటే ఆయన ఏమైపోతాడు? ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ ఆటో వస్తుందిలే వెనకదలే అని చెప్పి ఏం చేస్తాడు? ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది మిస్ అయిపోద్ది. మళ్ళీ ఏం చేయాలి? వీళ్ళిద్దరూ తిరిగి స్టార్టింగ్ పాయింట్కే రావాలి. అంటే మళ్ళీ స్టేషన్కి మళ్ళీ ఎక్కడని కనెక్ట్ అవుతాం? కాంటాక్ట్ ఉండదు. ఎక్కడని కనెక్ట్ అవుతాం? ఎక్కడ కనెక్ట్ అవ్వలేం. కాబట్టి ఏం చేస్తారు? మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తారు. ఇక్కడ చూసినట్లయితే, ఆయనను వెంబడించిన స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండరు. ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలంటే, ఆయన ఎలా అయితే నడుస్తూ ఉన్నాడో, ఏదైతే చేస్తూ ఉన్నాడో అదే ప్రకారంగా మనం జీవించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటామో మనం ఏం చేస్తాము? ఆయనతో పాటు మనం ఏంటంటే పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయన్ని వెంబడించే వారంగా ఎక్కువగా ఉండాలి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఉపచారం చేసేవారుగా ఉండాలి. రెండవదిగా మనం ఆయన్ని వెంబడించే వారుగా ఉండాలి. ఇక్కడ మగ్దలేని మరియలో ఏం చూస్తున్నాము? ఆయనకు ఉపచారం చేసింది, ఇంకా ఆయన్ని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఇక్కడ సిలువ వేశారు. ఈ చివరిలో మనం చూసినట్లయితే, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండేరి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ యొద్ద నిలిచి ఉన్న వారు ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక విధంగా చూసుకున్నట్లయితే, మనం చాలా లాంగ్ బ్యాక్ మనం పేతురు గురించి మనం చూసుకున్నట్లయితే, పేతురు ఏం చెప్పాడు? ఆ సిలువలో నేను ఇలా చనిపోతాను అని చెప్తానంటే, అది నీ దగ్గర నుంచి దూరం అవును కాక అని చెప్పేసాను అంటాడు. తర్వాత ఏమంటాడు? నేను ఏ విషయమైనా సరే నీ దగ్గర నుంచి నేను ఉండను, అంటే నిన్ను విడిచి నేను ఉండను అని చెప్తానంటాడు. ఇక్కడ సిలువ వేసిన దగ్గర ఎవరు ఉండరు? పేతురు ఉండడు. అంటే అక్కడ పేతురు ఉండడు. ఇక్కడ మనం ప్రీవియస్ మెసేజ్లో మనం చూసుకున్న టేబుల్ మెసేజ్లో చూసుకున్నట్లయితే, ఎంతమంది అయితే దెయ్యాల్ని
వదిలించాడో లేదా ఎంతమందినైతే స్వస్థపరిచాడో అక్కడ వీళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ కొంతమంది మాత్రమే ఉంటారు. కొంతమంది దాంతోపాటు తల్లి మరియా, మగ్దలేనే మరియా, యోహాను వీళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. కానీ దేవుణ్ణి వెంబడించిన శిష్యులు ఎవరు ఉండరు. ఇంకా పేతురు ఎన్నో మాటలు అంటాడు కదా, పేతురు ఎన్నో ప్రామిసులు చేస్తూ ఉంటాడు దేవుడికి, ఆయన అక్కడ ఉండడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మగ్దలేని మరి ఏం చేస్తుంది, ఆయన సిలువ వరకు, ఆయన ఎండ్ వరకు ఏముంది, ఆవిడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకి దేవుని విషయంలో కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే కొన్ని బాధ అనిపించవచ్చు, లేదంటే కష్టం అనిపించవచ్చు. కానీ ఏం చేయాలి, దేవుణ్ణి విడిచిపోయే వరంగా ఉండకూడదు. ఆయన అరే ఇది మనకు కష్టంగా అనిపిస్తుంది, లేదా ఏమనుకుంటారంటే దేవుని పరిచయం వచ్చేసరికి ఇది కష్టంగా ఉందని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ టైం మనకి సెట్ కావట్లేదని చెప్పి వదిలేసే వాళ్ళు కొంతమంది, లేదంటే ఈ సువార్తకి వెళ్ళినప్పుడు ఎవడో ఏదో అంటాడని చెప్పి రావడం మానేసిన వాళ్ళు కొంతమంది. ఇక్కడ మగ్దలేని మరియ చూసినట్లయితే ఈయన స్వస్థపరిచాడు, ఆవిడ్ని స్వస్థపరిచినప్పటి నుంచి ఏం చేయలేము మగ్దలేని మరియ, ఆయన్ని విడిచిపోలా. ఏం చేస్తుంది, ఆయనకి ఉపచారం చేస్తుంది, వెంబడిస్తుంది. ఇక్కడ ఈయన్ని సిలువేశారు. సిలువేసినప్పుడు కూడా ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి పేతురు అక్కడ లేడు, కానీ ఇక్కడ ఎవరున్నారు, మగ్దలేని మరియ ఉన్నది. అంటే మనం కూడా మన జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా దేవునితో పాటు ఉండేవారం ఉండాలి. అంటే ఆయన్ని వెంబడించేవారం ఉండాలి, ఇంకా ఆయనకు ఉపచారం చేసేవారు ఉండాలి. మనకి ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ఏం చేయకూడదు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోకుండా ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే, ఇంకా ఈ మగ్దలేని మరియ గురించి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మగ్దలేని మరియ గురించి మనం చూసుకున్నట్లయితే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ చూసినట్లయితే ఈ మగ్దలేని మరి ఏం చేస్తుంది, ఆదివారం తెల్లవారి పెందలుగా లేచిపోయి ఏం చేస్తుంది, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోతుంది. అంటే ఆయన ఏమని చెప్తాడు, నేను 3వ దినాన తిరిగి లెగిస్తానని చెప్పినప్పుడు ఇదే వాక్యాన్ని ఒక దగ్గర ఏమని ఉంటుందంటే, ఈవిడ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తున్నట్టు ఉంటుంది. ఇదే వాక్యం, అది రిఫరెన్స్ దొరకలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈవిడ ఏం చేస్తుంది, ఈ సుగంధ ద్రవ్యాలు అంటే ఈ అన్ని దేనికి సాదృశ్యం ఉన్నాయి, దేవుణ్ణి ఆరాధించడానికి సాదృశ్యంగా ఉన్నాయి. అదే ప్రకారంగా ఈ మగ్దలేని మరి ఏం చేస్తుందంటే, పెందలకా లేచిపోయి ఏం చేస్తుంది, దేవుడు లెగిస్తాడు, అరే 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఏం చేస్తుంది, ఈవిడ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటూ ఏం చేస్తుందంటే, ఈవిడ ఈ సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొని వెళ్తుంది. అంటే దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఆవిడ వెళ్ళేటువంటి పరిస్థితి. మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో వేగిరి పడేవారం ఉండాలి. మనం ఏంటంటే ఆరాధన వరకు వచ్చేసరికి ఏమవుతాం, ఎంతో నిర్లక్ష్యంగా దేవుని దగ్గర ఉంటాం. కానీ ఇక్కడ మగ్దలేని మరి ఏంటంటే ఎంతో ఆసక్తిగా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇది 4వదిగా మనం చూస్తున్నాము. 5వదిగా మనం చూద్దాం. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ మనం చూసిన అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవిడ సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ సమాధి ద్వారం ఏదైతే ఉందో అది తెరవబడి ఉన్నది. తెరవబడి ఉండి ఏం చేస్తుంది, అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పి ఏం చేస్తుంది, అక్కడ ఏడుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 11లో మనం చూస్తున్నాం కదా, అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆవిడ ఏడుస్తూ ఉంది. ఈ ఏడవడానికి ముందు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటంటే మొదట్లో మనం చూసాం కదా, ఆదివారమున ఇకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి
తీయబడి ఉండుట చూచాను. ఇక్కడ ఆ సమాధి మీద ఏదైతే రాయి ఉండాలో ఆ రాయి ఏమైంది? తీయబడి ఉన్నది. ఆ లోపల చూస్తే లోపల ఆయన లేడు. ఇదేం చేస్తుంది? తీసుకెళ్ళి యోహానికి, పేతురికి చెప్తుంది. ఇక్కడ ఇక్కడ అక్కడ ఆయన ఆయన సమాధిలో ఆయన లేడని చెప్పి ఏం చేస్తుంది? పేతురికి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకుందాము. చనిపోయినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్గా మందిరానికి తీసుకొని వస్తారు. ఆయన మీద ఎవరైతే ఆయన మీద ప్రేమ ఉందో మందిరానికి వస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి రాలేపోయారు. ఒక టైంకి ఫ్యూనరల్ అని చెప్తారు. అంతకుముందు ఏం చేస్తారు? మందిరంలో పెడతారు. ఈయన మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళు ఏం చేస్తారు? చూడడానికి మందిరానికి వస్తారు. ఒకవేళ ఆ టైంకి రీచ్ అవ్వలేదు, బాడీ అప్పటికి ఏం చేస్తారు? తీస్తారు అనుకుందాము. తిరిగి ఏం చేయాలి? వీళ్ళు ఎక్కడైతే ఈ ఈ బరియల్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన బాడీ ఏమైంది? అక్కడి నుంచి మిస్ అయిపోయింది. ఇక ఒకసారి ఇదే 20 అధ్యాయం 9-10 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ వీళ్ళు ఈ సమాధి దగ్గరికి వచ్చారు, చూశారు. శిష్యులు ఎవరు? పేతురు, యోహాను వీళ్ళు వచ్చి చూసి ఏం చేస్తారు? అరే అక్కడ లేడని చెప్పి ఏం చేస్తారు? తిరిగి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ 10లో మనం చూస్తున్నాం కదా, అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. ఈ శిష్యులు వారి యొద్దకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఆ మగ్దలేని మరియా, ఇక్కడ 11లో మనం చూస్తున్నాం కదా, పాయింట్అవుట్ చేస్తూ అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇక్కడ మరి ఏం చేస్తుంది? ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే ఏం చేయదు? ఏడవదు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు ఫాలో అయిన శిష్యులు ఏం చేశారు? ఆయన లేడని చెప్పి ఆయన ఏదైతే మాట చెప్పాడో అది మర్చిపోయి ఏం చేస్తారు? తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఈ మగ్దలేని మరియ మాత్రం ఏం చేస్తుంది? తిరిగి ఆయన కోసం ఏడ్చేవారు ఉంది. అంటే మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా ఏం చేయాలి? ప్రేమించేవారు ఉండాలి. ఆయన కొరకు మనం కష్టమైనా సరే మనం ఓచుకునేవారు ఉండాలి, ప్రేమించేవారు ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మగ్దలేని మరియలో మనం చూసుకున్నట్లయితే ఇదే యోహాను సువార్త 20 అధ్యాయం 15 వచనం చదవండి. 14-15 వచనాలు చదవండి. చాలు. ఇక్కడ ఆవిడ చూపిస్తున్న ప్రేమ లేదా ఆయన మీద ఉన్న ప్రేమ ఎలా ఉందో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సీన్ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడ దగ్గరికి వస్తారు. ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు, మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఏమనుకుంటుంది? ఈయన తోటమాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ యేసుక్రీస్తు వారిని ఎవరైనా తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టారేమో. అంటే నీకు తెలిసేమో, ఒకసారి నీకు తెలిస్తే నాకు చెప్పు. ఈ చివరిలో ఒక మాట ఉన్నది చూడండి. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. మరి ఏం చేస్తుందంటే ఆయన్ని ఎత్తుకొని పోతుంది. అంటే ఆ బాడీని ఏం చేస్తుందంటే ఈవిడ తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి అని అంటుంది. అంటే ఈవిడ ప్రేమ ఎలా ఉందని అంటే ఆయన కొరకు ఏదైనా చేసేటువంటిదిగా ఉంది. ఒక లేడీ ఏం చేయలేదు, ఒక బాడీని ఎత్తలేదు. అంటే ఇప్పుడు చాలామంది చనిపోతుంటారు కదా. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చనిపోక ముందు 100 kg ఉన్నాడంటే చనిపోయిన తర్వాత ఆ బాడీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. మోయడం అంత ఈజీగా మోసి ఇది కాదు. కానీ ఇక్కడ ఈ మగ్దలేని మరియ ఏమంటుంది? ఆయన ఎక్కడున్నాడో ఆ పైనుంచి చదవండి. అయ్యా అన్న దగ్గర చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము, నువ్వు ఒకవేళ ఆయనను మోసుకొని పోతే ఆయన ఎక్కడ ఉంచావో చెప్పు, నేనేం చేస్తాను? ఆయన్ని
మోసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి అని అంటుంది. అంటే మగ్దలేని మరియ దేవునికి ఇచ్చే ప్రయారిటీ. అంటే ఆయన చనిపోయాడని తెలుసు, అయినప్పటికీ ఏం చేస్తుంది, నువ్వు ఆయన ఎక్కడున్నాడో చెప్తే చాలు, నేనేం చేస్తాను, ఆయన్ని మోసుకొని వెళ్ళిపోతా. అంత అంత ప్రేమించేటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆదివారం ఒకసారి చదవండి, అది మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. సారీ, మార్కు సువార్త 16:9. చాలు. తాను 7 దెయ్యములను వదలగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఆయన ఏమవుతున్నాడు, మొదట ఎవరికి కనపడుతున్నాడు అంటే మగ్దలేని మరియకు కనపడేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఆయన మగ్దలేని మరియకు కనపడుతున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, ఆవిడ ఏం చేస్తుంది, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఏం చేస్తుంది, ఆవిడ ఉపచారం చేసేదిగా ఉంటుంది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన్ని వెంబడించేదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన సిలువ వేసినప్పుడు, అంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ ఏం చేయట్లా, ఆవిడ ఆయన్ని విడిచిపెట్టట్లా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన్ని ఎంతగానో ప్రేమించేదిగా ఉంటుంది. అంటే ఆయన్ని ఎంతగానో ప్రేమించేదిగా ఉంటుంది. ఇంకా ఆ శిష్యులు అక్కడ లేరు, కానీ ఈవిడ ఆయన కోసం ఏడ్చేదిగా ఉంటుంది. ఇంకా ఆయన భారాన్ని కూడా ఏం చేయాలనుకుంటే ఈవిడ మొయ్యాలనుకుంటుంది. సో మనం కూడా మన జీవితంలో ఎక్కువగా మనం దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటాము, లేదా ఆయన వెంబడించే వారుగా ఉండము, లేదంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉండము, లేదా దేవుని విషయంలో ఏదో కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితి, లేదంటే ఆయన సువార్త భారాన్ని మన మీద వేసుకోకుండా ఉంటాం. కాబట్టి మనం ఈ దినాన్న ప్రభు యొక్క బలలో మనం చేయవేసే ముందుగా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనమే ఇక్కడ చదవండి, 2 చదవండి ఒకసారి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. మనం ఎలా ఉండాలి అని అంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉండాలి, ఆయన్ని పోలి ఉండేవారం ఉండాలి. అంటే ఆయన ఎలా అయితే నడుస్తూ ఉన్నాడో, ఎలా అయితే జీవిస్తూ ఉన్నాడో, ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నాడో అవన్నీ మన పోలిక ఎవరిలా ఉండాలి, దేవునిలాగా ఉండాలి. ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చివర్లో మరి ఆయనను మోసుకొని పోయే భారాన్ని చూస్తూ ఉన్నాము. దేవుడు మన పైన పెట్టిన భారం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. చాలు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చే వరకు ఏం చేయాలి, మనం ఆయన మరణాన్ని ప్రచురించే భారాన్ని ఎవరి మీద పెట్టాడు, మన మీద పెట్టాడు. మనం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం చేయవేసే ప్రతిసారి ఏం చేయాలి, మనం దేవుని గురించి సువార్త ఏం చేయాలి, ఇతరులకి చెప్పేవారంగా ఉండాలి. మన ఫ్రెండ్స్కి చెప్పేవారంగా ఉండాలి, మన బంధుమిత్రులకి
మనం చెప్పేవారు ఉండాలి. ఆయన మరణం ఎందుకు ఆయన చనిపోయాడు అన్న విషయం ఏం చేయాలి, మనం ఇతరులకు తెలియజేసేవారు ఉండాలి. కాబట్టి ఈ దినాన ప్రభు బలలో చేయి వేసే ముందుగా మన పరిస్థితి, మన స్థితి ఎలా ఉందనేది ఒకసారి ఆ మగ్ధలేని మరియతో కంపేర్ చేసుకొని ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ అలా లేకపోతే సరి చేసుకొని ప్రభు యొక్క శరీరంలో చేయి వేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.